శ్రీరంగార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధులరా, టీకేవి రాఘవ పాండవీయంలో తరువాతి భాగానికి వస్తున్నాం. నర్తనశాల ఘట్టం దగ్గర ఉన్నాం మనం. సినిమా కాదండి, విరాటపురంలో ఉన్న ఘట్టం. నర్తనాగారం అంటే సాక్షాత్తుగా నటరాజమూర్తి పార్వతితో కలిసి ఉండి నృత్యం చేసే అద్భుతమైన నగరము. వెండికొండ లాంటిది. నృత్యగీతాదులతోటి విలసిల్లే గంధర్వ నగరం లాంటిది అని పెద్దలు చెప్తారు నాట్యశాస్త్రంలో. ఇది బ్రహ్మానందానుభూతి పొందడం కోసం ఇది కూడా ఒక యాగశాల వంటిది. సాధారణంగా యాగశాలల్లో నాట్యానికి ఎందుకు అవకాశం ఉంటుందండి అంటే దౌర్యత్రికం అంటారు కదా, నృత్య గీత వాద్యాలు. ఇది కేవలం కాలక్షేపానికి చెప్పిన దేవాలయ శాస్త్రంలోది కాదండి. ఇక్కడ సాధారణమైన యాగాల్లో కూడా దిక్పాలకులకు ఆహ్వానం చేసేటప్పుడు, అలాగే సౌత్రామణి, అశ్వమేధము ఇలాంటి యాగాల్లో కూడా దేవతల్ని ఆహ్వానించేటప్పుడు, దిక్పాలకులను ఆహ్వానించేటప్పుడు, ఆయా దేవతల భార్యలను ఆహ్వానించేటప్పుడు రకరకాల తాళాలు, దానికి అనుగుణంగా నృత్య విధానములు, భంగిమలు, దానికి తగినటువంటి రాగ ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని యాగాల్లో మీరు చూడవచ్చును ఉంటాయి. 10 దిక్కులకి 12 దిక్కులకి కూడా ఒక్కొక్క ముద్రతో ఆ దేవతలను అందరినీ ఆహ్వానిస్తారు. అలాంటిది నర్తనశాల కేవలం వినోదం కోసమే చూస్తాం. దానికి ఉదాహరణ కొంచెం సందర్భానుసారం అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారికి ఒక పేరుండేది. అక్కడ సెట్టింగ్లో ఉన్న వస్తువులు ఏది వదలకుండా ఇంటికి పట్టుకుపోతాడని. అంత పీనాసి కాదా ఆయన. ఆయన గురించి చలపతిరావు అనే నటుడు బాగా చెప్పాడు. అప్పట్లో మేకప్ సామాగ్రి మొదటగా నూనె తుడుచుకుని దాంట్లో మళ్ళీ బేస్ వేసి ఆ మేకప్ చేసిన తర్వాత తుడుచుకోవాలంటే నూనెతో తడిపిన గుడ్డలతో తుడుచుకుని సబ్బెట్టి కడుక్కోవాల్సి వచ్చేది. ఈ నూనెతో తుడుచుకుని ఉండే గుడ్డలు ఉంటాయి. సాధారణంగా మేకప్ ఆర్టిస్టులో ఎంతకో మంది చెత్తబుట్టల్లో పడేస్తుంటారు. కానీ రామారావు గారు దాన్ని తీసి ఓ పక్కన పెట్టించేవారట. కింద పడేయకండయ్యా, తొక్కకండి దాన్ని అని పక్కన పడేసి సబ్బు నీళ్ళలోనో సర్ఫు నీళ్ళలోనో వేసి శుభ్రం చేసి ఉతికి ఆరవేసి మళ్ళీ రెండోసారి మేకప్ కోసం ఉపయోగించేవారట, అవి చిరిగిపోయేదాకా. ఇదేమిటండి, మీకు అవసరం ఏముందండి, వాడు గుడ్డలు పట్టుకొస్తాడు కదా. నిజమే, మనం నటించే నటన ఉంది చూచారా, సాక్షాత్తు నటరాజమూర్తికి సేవ చేయడం లాంటిది. అక్కడ చేసేటప్పుడు పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలన్నీ కూడా నటరాజ సంబంధమైన ద్రవ్యములు, పవిత్రములు, మనకి తిండి ఇస్తున్నాయి, ప్రజలకు ఆనందమిస్తున్నాయి. అంచేత వాటిని గౌరవించి తీరాలి. మా చిన్నాయన గారు టీచరు ఉన్నారు, వారు ఇప్పటికి వారికి 81 ఏళ్ళు. వారు కూడా ఎక్కడ శుద్ధముక్క కనిపిస్తే తీసి పక్కన పెట్టేవారు. డస్టర్ ఎక్కడైనా పడుంటే తీసి పక్కన పెట్టేవారు. పాడైపోయిన కాగితం చెల్లాచెదరుగా ఉంటే తీసి గూట్లో పెట్టేవారు ఆయన. మీ ఉద్యోగం చేసిన టీచర్ల ఉద్యోగం రా, మాకు జీవనం ఇచ్చిందిరా ఇది. బ్లాక్ బోర్డు కనిపిస్తే విరిగిపడి ఉంటాయి, విరిగిపడ్డ వాటిని కూడా ఓ పక్కే తీసి పక్కన పెట్టేవారు ఆయన. ఒక అలాంటిది నర్తనాగారం కూడా యాగశాల వంటిదే. యాగశాలలో కూడా నృత్యము, గీతము, వాద్యము ఇది అవసరం ఉంటుంది. అంచేత యాగ ప్రక్రియ లోపల ఉపయోగించే భాగమైన నాట్యములకి సాధనా మందిరము. ఇక్కడ కీచకుడి గురించి ఇంకో మాట చెప్పుకోవాలి. వ్రాత్యుడు అనే పదం ఉంటుంది. ఈ వ్రాత్య శబ్దాన్ని చాలా తక్కువ భావంతో చెప్తారు. ఏమిటి, ఉపనయనము మొదలైన మంచి సంస్కారాలు పొందినప్పటికీ, వేదాంగముల విజ్ఞానం కలిగినప్పటికీ
సర్వవిధ కర్మానుష్ఠానములకి యోగ్యత ఉండినప్పటికీ వాటిని వదిలిపెట్టిన వాడికి పేరు కర్మబాక్యుడు, వ్రాత్యుడు అని అంటారు. నిజానికి వ్రాత్యుడన్నవాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే అన్ని కర్మలకి అధికారి. ఇది కొంచెం మంత్రాలు కొంచెం కఠినంగా ఉంటాయి, అందుకనే చెప్పుకోవటం లేదు. అంటే వ్రాత్యుడు మహానుభావుడు, అతడు దేవతలందరికీ ఇష్టుడు. ఇంచేత ఇవాళ కర్మలు చెయ్యకపోవచ్చు, వాడు కర్మలు చేస్తే దిగి వస్తాడు. త్రిశంకుడు అలాంటివాడు. అలాంటివాడు చాలామంది ఉన్నారు. అంచేత దేవతలకి ఇష్టడు, బ్రాహ్మణ క్షత్రియులకి మూలమైన వాడు. వాళ్ళ అనుష్ఠాన కర్మలు వీడికి వచ్చు కనుక పరమేష్ఠి స్వరూపుడు అన్నారు ఉన్న మాటలో. సాక్షాత్తు బ్రహ్మగారి వంటివాడు. కానీ కర్మలు వదిలిన కారణం చేత లౌకికంగా వాణ్ణి వ్యవహారంలో తగిన ప్రశంసకి అర్హుడు కాడు. అలాంటివాడు వ్రాత్యుడు. కానీ త్రిగుణాతీతమైన మార్గంలో సంచరించేవాడైనప్పటికీ ధర్మ కర్మములను అనుష్ఠించక పంక్తిబాహ్యుడిగా అయ్యాడు. అలాంటిది వాళ్ళ విశేషం అథర్వణ వేదంలో 15వ కాండలో చాలా విస్తారంగా చెప్పారు. మనం వ్రతాలు అంటాం. వ్రతం అంటే పూజ అంటాం. కానీ వ్రతం అంటే అసలు అర్థం వేదం చెప్పింది ప్రాయశ్చిత్తము. అంటే మనం చేసే పాపాలు పోవడం కోసం 1,00,000 ఒత్తుల నోము లేదా మరొకటేదో. అది ఎందుకు వచ్చిందో ఒకసారి చూడండి అమ్మా. 1,00,000 ఒత్తుల నోము ఎందుకు వచ్చింది? ఏం తప్పులు చేస్తే తప్పులు పోవడానికి ఆ నోమును చేయమన్నారు? కార్తీక మాసంలో వ్రతాలు ఉంటాయి. వ్రతం అంటే ఏమిటి? వ్రతము, వ్రత శబ్దము, రాజ్య శబ్దము దగ్గరవి గమనించండి. అంటే మనము చేసే పొరపాట్లు ఏమున్నాయో దానికి ప్రాయశ్చిత్త రూపముగా భగవంతునికి సేవ చేస్తాం. అది అంచేత వ్రాత్యుడు అంటే ప్రాయశ్చిత్తమునకు అర్హుడైనవాడు. ప్రాయశ్చిత్తాదులు జరిగినట్టయితే వాడికి మళ్ళీ లోకంలో గౌరవం లభిస్తుంది. ఇది విశేషం. కీచకుడు అనగానే పరమ దుర్మార్గుడిగానే చూస్తాం మనమంతా, చెప్తారు కూడా. మరి రాజసూయ యాగ సందర్భంలో భీముడి ఎదురుకుండా కీచకుడు పడలేదా? అప్పుడు ఎందుకు చంపలేదు? రాజసూయానికి కీచకుడు కూడా వచ్చాడు విరాట్ రాజు గారితో సహా. అప్పుడు ఎందుకు చంపలేదు? అంటే కీచకుడు మిగిలిన వాళ్ళు ఎందుకు వదిలారు కీచకుడిని? ఇతరెందుకు అంటే కీచకుడు అంతవరకు ఎన్ని తప్పులు చేసినా ఒక తప్పు చెయ్యలేదు. అగ్ని సంజాతైన పాండవ పత్నిని ద్రౌపదిని కామించాడు. అది వాడు చెయ్యకూడని తప్పు. రావణాసుడు ఉన్నాడు. మరి ఎంతమంది ఋషుల భార్యలను చేపట్టాడండి? ఎంతమంది గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష ఆడవాళ్ళని చెరబెట్టాడు. మహాశివభక్తుడు. ఏమన్నా అయిందా? ఎప్పుడైతే సీతమ్మ మీద దృష్టి వేశాడో నగరంతో సహా నాశనమైపోయింది. వాడు రాజ్యుడు. అదే గనక లేనట్టయితే అతన్ని మించిన వాడు లేడు. అందరూ ఒప్పుకున్నారు ఆ మాట. అది విశేషం. ఆ ఒక్క తప్పుతో ఉన్న మిగిలిన యోగ్యులన్నీ కూడా, మంచి లక్షణాలన్నీ సర్వనాశనమయ్యాయి. కీచకుడు గురించి లోకులు ఏమనుకునేవారో చారుడు వచ్చి దుర్యోధనుడు చెప్పిన మాట వినండి ఒకసారి. దాంట్లో ఇది బోధపడుతుంది మనకి. శ్యాలో విరాట రాజస్య సేనాపతి. ఈ శ్లోకాలను కూడా వ్యాసుడు చెప్పలేదండి, ఎవళ్ళు ఇరికించారు అంటుంటారు. ప్రక్షిప్తములు అంటారు వీటిని. కాదు, శ్యాలో రాజ్ఞ విరాటస్య సేనాపతి ఉదారధీహి. మంచి బుద్ధి కలిగినవాడు. దానములు చేస్తాడు, యాగములు చేస్తాడు, కర్మానుష్ఠానము చేస్తాడు. శూర వీర గతవ్యత. వాడికి దుఃఖం అనే మాటే లేదు. ఉత్సాహవాన్ మహావీర్య. ఏ కార్యక్రమంలోన ఉత్సాహంతో ముందుకెడతాడు. మహావీరుడు. నీతివాన్. రాజనీతి శాస్త్రం పూర్తిగా తెలుసున్నవాడు. బలవాన్ అపి యుద్ధజ్ఞ. తాను బలవంతుడే. అవసరమైతేనే యుద్ధానికి వెళతాడు తప్ప లేకపోతే వెళ్ళడు. రిపువీరఘ్న. శత్రుభావంతో ఎవడైనా వస్తే వాడిని చావగొడతాడు. సింహతుల్య విక్రమ పరాక్రమ. ప్రజారక్షణ దక్షజ్ఞ. అందుకనే ప్రజల్ని రక్షించగలిగే నేర్పరితనం ఉన్నవాడు కనుకనే విరాట్ రాజు గారు మొత్తం బాధ్యత కీచకుడికి అప్పచెప్పాడు. ప్రజారక్షణ దక్షజ్ఞ. శత్రుగ్రహణ శక్తిమాన్. శత్రువులు ఎక్కడున్నా కానీ వాళ్ళని చూసి చూడగానే
గుర్తుపడతాడు వాళ్ళ లక్షణాలని. అందుకనే భీమసేనుని చూచినప్పుడు నిన్నెక్కడో చూచానయ్యా, ఈ వంటలు ఎక్కడో తిన్నాను నేను, రాజసూయ యాగంలో నువ్వు ఉన్నావేమో అక్కడ అంటాడు. అలా గుర్తుపడతాడు. అలాగే అర్జునుడి నాట్య భంగిమలు చూచి ఈ నాట్యం నేను విన్నానయ్యా, ఇది రేపల్లిలో కృష్ణుని నాట్య భంగిమలకి దగ్గరగా ఉన్నాయి, ఏం కృష్ణుడి దగ్గర ఏమైనా నాట్యం నేర్చుకున్నావా అని అడిగాడు. కీచక అని టీపీ కైలాసం గారిని రాశారను, దాంట్లో వస్తాయి ఈ సంభాషణలు. అలాంటి వాడు శత్రుగ్రహణ శక్తిమాన్ విచితారి మహాయుద్ధే ప్రచండ, యుద్ధంలో మామూలు వాడు కాదు, మానవత్ పరహ అభిమానవంతుడు, ఎవడికి లొంగడు, నరనారీ మనోహ్లాది, మొగాళ్ళకి ఆడవాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని కలిగించేవాడు. అంతేకాదు ధీర వాగ్మి రణప్రియ అమృష్యమాణ, ఇన్ని లక్షణాలున్నా కూడా వాడికున్న బలహీనత ఒక్కటి, అదేమిటి, దుష్టాత్మ దారామర్శీచ దుర్మతి, వాడు దుర్మార్గుడు, అందమైన స్త్రీ కనిపిస్తే వదిలిపెట్టడు, ఎవరి భార్య అయినా సరే, అలాంటివాడు దుర్మతి. ఇదొక్కటే లక్షణం. ఇది నగరవాసులు చెప్పారు, ఆ ఊళ్ళో వాళ్ళు, అంతేకాదు చారులు చెప్పారు. కీచకుడు సూతుడు, కానీ ద్విజునిగా పరిగణించబడతాడు. ఎంచేత కాళేయానామ దైతేయ, కాళేయులనే రాక్షసులలో జ్యేష్ఠుడు బాణుడు, బాణుడు శివభక్తుడు, ఆ బాణుడే కీచకుడిగా అవతరించాడు. మిగిలిన వాళ్ళంతా కూడా ఉపకీచకులై పుట్టారు. కీచకుడు సామాన్యుడు కాదండి, సహి సర్వాస్త్ర సంపన్న బలవాన్ భీమ విక్రమ. అందుకని ఇలాంటివన్నీ ఉన్న వ్రాత్యుడు గనక వ్రాత్యునికి కావలసిన ప్రాయశ్చిత్తం పొందాలంటే వాడు యాగశాలలోనే ప్రాయశ్చిత్తాన్ని పొందాలి. సద్గుణాలే ఉన్నవాడైతే పరమేష్ఠికి ప్రతిరూపమైనవాడు, వ్రాత్యుడైతే వ్రతముల ద్వారా పుణ్యరూపమైనవాడు. అందుకని పరమేష్ఠి కోసం అని చెప్పి యజ్ఞంలో ఆసంది అనే ఒక ఆసనాన్ని తయారు చేశారు దేవతలు. అందుకే అది క్రమంగా శయ్యగా మారింది. ఈ వ్రాత్యుడన్న వాడిని ఆ దాని మీద కూర్చోబెట్టి యజ్ఞం చేస్తారు, ప్రాయశ్చిత యజ్ఞం. శయ్య అధిష్ఠించడానికి దేవజనులంతా కూడా పరిచారకులయ్యారు, వారి సంకల్పమే దూతలుగా మారారు. సమస్త ప్రాణులు ఉపసత్తులు అంటే ఆశ్రయించిన వాళ్ళు అయ్యారు. తస్యాహ గ్రీష్మశ్చ వసంతాశ్చ ద్వౌ పాదహస్తాం శరచ్చ వర్షాచ్చ ద్వౌ, దానికి 4 కోళ్ళున్నాయే, అది గ్రీష్మ వసంతములు, శరత్ వర్షాకాలములు. అంతేకాదు బృహత్ రథంతరంచ అనూచ్యే ఆస్తాం, దానికి ఉండే పందిరి పట్టి మంచం కర్రలుంటాయి, నిలువు కర్రలు. బృహత్తు రథంతరము దానికి కట్టుకొయ్యల కింద మారాయి. యజ్ఞాయజ్ఞీయంచ వామదేవ్యంచ తిరశ్చే, ఈ ఛందస్సులన్నీ కూడా దానికి అడ్డకర్రల కింద మారాయి. ఇది రుచ ప్రాంచ తంతవ యజూంసి తిర్యశ్చ, దానికి పడుగు పేక నవ్వారు మధ్యలు ఉండాలి కదా, అవేమిటి, రుచ ప్రాంచ తంతవ, రుక్కులున్నాయి, అవన్నీ కూడా పడుగు. యజూంసి యజుర్వేద మంత్రాలన్నీ కూడా తిరియశ్చ, పేక అంటే నిలువు అడ్డము, అది మారాయి. వేద ఆస్తరణం, అక్కడ చదివే వేదములుంటాయి, వేద సూక్తములు, అది బ్లాంకెట్ కింద మారింది. ఆస్తరణం దుప్పటి. బ్రహ్మ ఉపబర్హణం, అక్కడున్న తలగడా ఉందే అది సాక్షాత్తుగా పరమేష్ఠి రూపము. సామాసాద ఉద్గీదో ఉపశ్రయ, నడుముకి బంధించుకునే తాడుంటుంది దొల్లి పడిపోకుండా ఉండడానికి. చేతుల కింద దిండుంటుంది, నడుము కిందో దిండుంటుంది. ఇదేమిటి అంటే సామము ఉద్గీత, సామవేద మంత్రాలు. అంచేత ఇలాంటి శయ్య మీద పడుకోబెట్టే భీముడు కీచకుడిని వధించాడు. తద్వారా కీచకుడికి ప్రాయశ్చిత్తం లభించింది, ఉన్నత లోకాలు లభించాయి. ఇది విశేషం. ఇక్కడ కీచక వధ గురించి భీముడి ఆవేశం చెప్పుకునే ముందు కొంచెం మనం కొద్ది
విశ్రాంతి తీసుకుందాం. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.